నమస్తే అందరికీ. మన జీవన విధానంలో భాగంగా ఎగ్స్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకున్నారు. కానీ ఎగ్స్ ఎలా తినాలి, ఎంత తినాలి అనేది కొన్ని అపోహలు ఉన్నాయి. వీటి గురించి మనం ఈరోజు చర్చించుకుందామా? ఎగ్ అనేది వైట్‌తో పాటుగా యెల్లో కూడా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. చాలామంది ఎగ్ యోక్ తీసుకోవచ్చా లేదా అనేది ఒక చిన్నపాటి అనుమానం ఉంటూ ఉంటుంది. కానీ మనం యెల్లోతో పాటు వైట్ అనేది కలిపి తీసుకోవచ్చు. మనకు ఒక పూర్తి ఎగ్ నుంచి 6-7 గ్రామ్స్ అనేది మనకు ప్రోటీన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దాంతో పాటుగా కొలెస్ట్రాల్ అవైలబిలిటీ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఈజీ డైజెస్టిబుల్ అనమాట. ప్రతిదీ కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఈజీ డైజెస్టిబుల్, అది వెంటనే ఎనర్జీ కింద మారుతుంది మన బాడీలో. అలా బాడీ బయో లెవెల్లో యూజ్ చేసుకోగలిగిన ఏకైక సోర్స్ ఏదైనా ఉంది అంటే అది ఎగ్. ఎగ్ అనేది మనం ఎట్ ఏ టైము 2 ఎగ్స్ అనేది తీసుకోవచ్చు. తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 1 ఎగ్ అనేది మనం కన్జ్యూమ్ చేయొచ్చు. దానికి మధ్యలో ఒక 1 అవర్ గ్యాప్ అనేది ఉండాలి. దాంతో పాటుగా ఇంకా మనకి ఎగ్ తినాలి, ఎగ్ అవైలబిలిటీ ఉంది, మన ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా ఎగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు నార్మల్ పీపుల్ అయితే కనుక ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా మామూలుగా స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, అంటే బాడీ వెయిట్లో మన ఎగ్ ఎలా అనేది ఉపయోగపడుతుంది అని అంటే కనుక 0.8 గ్రామ్స్ పర్ కేజీ అలా మనం మన బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకుని తీసుకోవచ్చు. అదే స్పోర్ట్స్ పర్సన్ వచ్చేటప్పటికి 1.2 గ్రామ్స్ పర్ కేజీ దాన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ అనేటప్పటికి 0.1 గ్రామ్ ఆ రేంజ్లో, ఆ రేషియోస్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎగ్ని కన్జ్యూమ్ చేయొచ్చు. దీంట్లో పెప్టైడ్ బాండ్స్ ఈజీగా బాడీలో కలిసిపోతాయి కాబట్టి మన హెయిర్ బాగుంటుంది, నెయిల్స్ బాగుంటాయి, స్కిన్ బాగుంటుంది, జాయింట్ హెల్త్ బాగుంటుంది, బోన్స్ జాయింట్ హెల్త్ అనేది దీని పరంగా చాలా బెటర్ అవుతుంది. ప్లస్ వైటమిన్ డి దొరుకుతుంది, B12 దొరుకుతుంది, జింక్ దొరుకుతుంది. మనం ఈ సోర్సెస్ అనేది వైటమిన్ అండ్ మినరల్స్ కూడా మనకి ఈజీగా అవైలబిలిటీ దొరుకుతుంది. మనం బయట సోర్సెస్ నుంచి కనుక ఈజీగా అవైలబిలిటీ దొరకాలి, ప్లస్ మన బాడీలో అబ్జర్వ్ అవ్వాలి. ఈ వేరియేషన్ అనేది మనం చాలా గమనించుకోవాలి. ఇక్కడ వేరే సోర్సెస్ ద్వారా మనం ఏది తీసుకున్నా కూడా అది బాడీ తీసుకున్న తర్వాత దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటుంది అనేది మనం కొద్దిగా ఇబ్బందికరంగానే పరిస్థితిగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. పైగా అంతా కూడా కెమికలైజ్డ్ ఫుడ్స్ కాబట్టి ప్రోటీన్ ఫుడ్ బెటర్గా మనకి ఎగ్ రూపంలో దొరుకుతుంది కాబట్టి దీన్ని హ్యాపీలీ కన్జ్యూమ్ చేయొచ్చు. ప్లస్ ఈ ఎగ్స్ నుంచి మనకు దొరికేది ఇమీడియట్గా 1 to 2 అవర్స్లో మనకి ప్రోటీన్ అనేది బాడీలో అబ్జర్వ్ అయిపోతుంది. ఫ్యాట్స్ అనేది 2 to 4 అవర్స్లో అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి కొలెస్ట్రాల్ అనేది కూడా మామూలుగా మినిమం లెవెల్లో 10 to 20% మాత్రం మన బాడీలో అబ్జర్వేషన్ తీసుకుంటుంది. అది కూడా 2 to 4 అవర్స్ తీసుకుంటుంది. అంటే లేట్ అవర్స్లో బాడీ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఆ ఎగ్ అనేది ఆ రకంగా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి మన స్కిన్ పరంగా కూడా బెటర్ ఉంటుంది, నెయిల్ పరంగా బెటర్ ఉంటుంది, హెయిర్స్ పరంగా బెటర్ ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. బోన్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ హెల్త్ బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఎగ్ ఇన్ని రూపాయల్లో మనకి పనికొస్తూ ఉంటుంది. సో ఎగ్ని హ్యాపీగా మనం 1 to 2 ఎగ్స్ అనేది ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. సరే, కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఎగ్ తీసుకోవచ్చు. అదర్వైజ్ స్పోర్ట్స్ పీపుల్ అయితే కనుక వాళ్ళ నీడ్ని బట్టి నేను ఇందాక చెప్పిన పర్సంటేజ్ రూపంలో మీరు దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.